ఆర్ మూవీ వచ్చి 2 ఏళ్లు అవుతుంది. 1200 కోట్ల పైనే వసూళ్లను రాబట్టింది. ఆస్కార్ ని కూడా దక్కించుకుంది. ఇన్ని చేసిన ఈ సినిమానే ఇప్పుడు విశ్వక్సేన్ మూవీ గామినిని గట్టెక్కించేలా ఉంది. ఎప్పుడో వచ్చిన పాన్ ఇండియా సక్సెస్ ఇప్పుడెలా గామిని గట్టెక్కిస్తోంది? ఇంకా కార్తికేయ 2 హనుమాన్ సక్సెస్ వెనుక కూడా చరణ్ ఎన్టీఆర్ హిట్ మూవీ ఉందంటున్నారు. దాని వెనుకున్న లాజిక్ ఏంటి? టేక్ ఎ లుక్. ట్రిబుల్ ఆర్ మూవీ ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన పాన్ వరల్డ్ మార్కెట్ అటెన్షన్ ఎలా లాక్కోవాలో చూపించిన మూవీ. ఆ సినిమా బాటలోనే నడిచింది కార్తికేయ 2 మూవీ. కార్తికేయ 2 లానే ట్రిబుల్ ఆర్ బాటలో వెళ్ళే అంత పెద్ద హిట్ అయింది. ఇక కన్నడ కాంతారాకు కూడా దారి చూపించింది తెలుగు హిట్ మూవీ ట్రిబుల్ ఆర్. ఈ సినిమానే ఇప్పుడు విశ్వక్సేన్ మూవీ గామికి పాన్ ఇండియా లెవెల్లో దారి చూపిస్తోంది. నిజమే, కార్తికేయ 2, కాంతారా, హనుమాన్, గామి సినిమాలకు రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టం, రాజమౌళి విజన్ చాలా వరకు లో బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దిక్సూచిగా పనిచేసింది. ట్రిబుల్ ఆర్ రిలీజ్ అయినప్పుడు అందులో రామ్, భీమ్ పాత్రలానే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు ఆడియన్స్కి నచ్చేలా గుళ్ళు గోపురాల్లో పూజలు చేసి నార్త్ ఇండియన్స్కి దగ్గరయ్యారు. దీక్షలో ఉన్నారు కాబట్టి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి అలా కూడా నార్త్ బెల్ట్కి నచ్చేలా చేశారు. ఆ తర్వాత ఇదే పద్ధతిని కాంతారా హీరో రిషబ్ శెట్టి ఫాలో అయ్యాడు. కార్తికేయ 2 టీం ద్వారకాలో ఇలానే గుళ్ళు గోపురాలు పూజలంటూ జనాల్లోకి వెళ్ళింది. హనుమాన్ టీం అయితే అయోధ్యకు పయనమైంది. ఇవన్నీ డివోషనల్గా ప్రమోషనల్ ఎమోషన్ క్యారీ చేశాయి. గామి అయితే అఘోరా కాన్సెప్ట్తో వస్తోంది కాబట్టి హిమాలయాలు, సాధువుల మధ్య ప్రమోషన్స్తో విశ్వక్సేన్ అండ్ టీం ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇది కూడా వర్కౌట్ అయితే ట్రిబుల్ ఆర్ రూట్లో వెళ్ళి హిట్ మెట్టెక్కిన 4వ సౌత్ సినిమాగా సీన్ మారిపోయే ఛాన్స్ ఉంది.